ఓం శ్రీమాతే నమః. వెల్కమ్ టు సుష్మిత వ్లాగ్స్ అండి. హాయ్ వ్యూయర్స్, అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలి, క్షేమంగా ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటున్నానండి. ఈ వీడియో వచ్చేసి చాలా ముఖ్యమైన వీడియో అండి. మనకైతే ఇప్పుడు వైకుంఠ ఏకాదశి వచ్చేస్తుందండి. వైకుంఠ ఏకాదశి రోజు ఎలా ఉపవాసం ఉండాలో కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, సపోర్ట్ ఇవ్వండి. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా తొందరగా కానిచ్చేస్తానండి. దయచేసి వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి, మర్చిపోద్దు ఎవ్వరు కూడా. మనకి వైకుంఠ ఏకాదశి మనకి ఇప్పుడు 10వ తారీఖు వచ్చేస్తుంది కదండి. ఈ రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈ రోజు ఉపవాసం ఉండడం వల్ల మరణాంతరం వైకుంఠ ధామంతో స్థానం లభిస్తుందని ఒక నమ్మకం అండి. వైకుంఠ ఏకాదశి రోజున లోక పోషకుడైన విష్ణువును పూజించడం, ఏకాదశి వ్రతం చేయడం శుభప్రదం అని మన హిందువులందరూ గట్టిగా నమ్ముకుంటారు కదా. 25లో వైకుంఠ ఏకాదశి ఎప్పుడు అంటే హిందూ క్యాలెండర్ ప్రకారము వైకుంఠ ఏకాదశి పుష్యమాసం వచ్చే శుక్ల పక్షంలో ఏకాదశి తిథులు రోజున జరుపుకుంటారు. 2025 సంవత్సరం ఈ వైకుంఠ ఏకాదశి తిథి జనవరి 9 గురువారము మధ్యాహ్నము 12:22 ప్రారంభమవుతుంది. ఇది శుక్రవారం జనవరి 10వ తారీఖు ఉదయము 10:19 వరకైతే ముగిస్తుందండి. ఉదయము తిథి ప్రకారం జనవరి 10వ వైకుంఠ ఏకాదశి మనం జరుపుకోవాలండి. ముక్కోటి ఏకాదశి రోజున వేకువజామునే లేచి తలార స్నానం చేసి ఉత్తర ద్వారం గుండా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడము సాంప్రదాయంగా వస్తుంది. అసలు ముక్కోటి ఏకాదశి అంటే ఏమిటి, ఎందుకు ఈ రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి, ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏకాదశి రోజుల్లో విష్ణు సంబంధమైన ఆలయాలను సందర్శిస్తారు. ఇక ముక్కోటి ఏకాదశి అంటే వేరే చెప్పనక్కర్లేదు. ఈ ఏడాది ముక్కోటి ఏకాదశి జనవరి 10న వచ్చింది. ఆ రోజున దాదాపు ప్రతి దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేస్తారు. అంతేకాదు దగ్గరలో పుణ్యనదులు ఉంటే వాటిల్లో స్నానమాచరిస్తారు. అలాగే కోటి పుణ్యం లభిస్తుంది. సూర్య భగవానుడు ఉత్తరాయణ పుణ్యం కాలానికి ముందు వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు. పండితులు చెప్తున్నారు, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన తర్వాత మకర సంక్రమణం మధ్యలో ముక్కోటి ఏకాదశి వస్తుంది. దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. ఆ రోజున అంటే 2025 జనవరి 10న తేదీ వైష్ణవి సంబంధం ఆలయంలో ఈ తెల్లవారుజామున ఉత్తర ద్వార సమీపన దర్శించుకుంటారు. 3 కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తుల కోరికలను తీరుస్తారు విష్ణుదేవుడు. అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏరదశులతో సమానమని పండితులు చెప్తున్నారు. మనము వచ్చే వీడియోలో ఉపవాసం ఎలా ఉండాలో కూడా నేను వివరిస్తానండి. అలాగే వైకుంఠ ఏకాదశి వ్రత కథ కూడా అందరూ తెలుసుకోండి. ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. ముహూర్తాన్ని అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి.